వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ పైవట్ టేబుల్ గురించి మీరు బేసిక్ నుంచి క్లియర్ గా నేర్చుకోవాలనుకుంటే ఆ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఆ వీడియో లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. కానీ ఇప్పుడు నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటండి, ఎంఎస్ ఎక్సెల్ లో మల్టిపుల్ షీట్స్ ని బేస్ చేసుకొని, మల్టిపుల్ వర్క్ బుక్స్ ని బేస్ చేసుకొని పైవట్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూడండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేశానండి. ఈ వర్క్ బుక్ లో టోటల్ గా 3 షీట్స్ ఉన్నాయండి. ఇయర్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ ఉన్నాయండి. 2020, 21, 22. ఈ రిపోర్ట్ గమనిస్తే డేట్ వైజ్ గా ఏ డేట్ లో రిపీటెడ్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ ప్లేసుల్లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని ఎంతో కొంత వాల్యూస్ కి సేల్ చేశారండి. ఇలా 2020లో, 21లో, 22లో సేమ్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేశారు. ఓకే, ఈ వర్క్ బుక్ లో చూసుకుంటే 3 షీట్స్ ఉన్నాయి, 3 ఇయర్స్. అలానే 2023 రిపోర్ట్ కూడా సపరేట్ వర్క్ బుక్ ఉందండి. ఈ టోటల్ షీట్స్ ని అలానే ఆ వర్క్ బుక్ ని మొత్తాన్ని కలిపి పైవట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది గెట్ డేటా, ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి లాంచ్ పవర్ క్వరీ ఎడిటర్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. పవర్ క్వరీ నుంచి మనం మెర్జ్ చేస్తామండి మల్టిపుల్ షీట్స్ ని, వర్క్ బుక్స్ ని. ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా మీకు పవర్ క్వరీ ఎడిటర్ ఈ విండో అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు హోమ్ ట్యాబ్ లో న్యూ సోర్స్ లో ఫైల్ ఎక్సెల్ వర్క్ బుక్ లో ఉన్న షీట్స్ ని లేదా డైరెక్ట్ వర్క్ బుక్ ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ వర్క్ బుక్స్ అనేది ఎక్కడ ఉన్నాయండి, ఏ లొకేషన్ లో ఉన్నాయి, డెస్క్టాప్ మీద ఉన్నాయండి. డెస్క్టాప్ లో పైవట్ టేబుల్ అనే ఫోల్డర్ లో ఇదిగోండి నా 3 షీట్స్ 2020 నుంచి 22 దాకా ఇదిగోండి ఈ వర్క్ బుక్ లో ఉన్నాయి. పైవట్ టేబుల్ ఇయర్ వైజ్ రిపోర్ట్స్. ఈ వర్క్ బుక్ ని సెలక్షన్ చేసి ఇంపోర్ట్ అన్నాను. ఇదిగోండి నేను సెలెక్ట్ చేసిన వర్క్ బుక్ లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్స్ నేమ్ తో సహా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయా లేవా. వీటిని మీరు డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం కుదరదండి. ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్, ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ విధంగా సెలక్షన్ చేయండి. టోటల్ షీట్స్ ని సెలక్షన్ చేసి ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మీ వర్క్ బుక్ లో ఉన్న 3 షీట్స్ అనేది పవర్ క్వరీలో యాడ్ అవుతాయండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో వెరిఫై చేసుకోండి. ఓకేనా. అలానే మనకి సపరేట్ వర్క్ బుక్ కూడా ఉంది కదండి 2023 రిపోర్టు, దాన్ని కూడా యాడ్ చేద్దామండి. డైరెక్ట్ గా న్యూ సోర్స్ లోకి వెళ్ళండి, ఫైల్ ఎక్సెల్ వర్క్ బుక్, ఇదిగోండి 2023 రిపోర్టు. ఆ ఎక్సెల్ ఫైల్ ని సెలక్షన్ చేయండి, ఇంపోర్ట్. ఇదిగోండి ఆ వర్క్ బుక్ లో ఒకే ఒక్క షీట్ ఉందండి, అందులో మనకి రిపోర్ట్ ఉంది. ఇక్కడ వెరిఫై చేసుకొని ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. అండ్ ఆ షీట్ కి నేమ్ వచ్చి షీట్ 1 అని ఉందండి. మీరు నేమ్ ఏదైనా మార్చుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్, లేదా డైరెక్ట్ గా ఇక్కడ ప్రాపర్టీస్ లో రైట్ సైడ్ లో ప్రాపర్టీస్ లో షీట్ నేమ్ ఉంది కదండి 2023, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా మీరు ఒక ఆర్డర్ లో షీట్స్ ని వర్క్ బుక్స్ ని యాడ్ చేసుకోండి. ఇలా మీ షీట్స్ వర్క్ బుక్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లో అపెండ్ క్వరీస్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇందులో అపెండ్ క్వరీస్ యాజ్ న్యూ, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు 2 టేబుల్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. కానీ మీరు ఇప్పుడు యాడ్ చేస్తుంది 4 టేబుల్స్ అండి. 3 కన్నా ఎక్కువ టేబుల్స్ అయితే ఈ సెకండ్ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఆల్రెడీ యాడ్ చేసిన ఆ టేబుల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి లేవా. ఇక్కడ ఆల్రెడీ 2020 అనేది యాడ్ అయిందండి. రిమైనింగ్ 21, 22, 23 కూడా యాడ్ చేయండి. కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ టేబుల్స్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా యాడ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. యాడ్ అయినాయా లేవా. ఒక్కోసారి మీకు 2023 అనేది టాప్ లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు. ఆర్డర్ అనేది మార్చాలనుకుంటే సెలక్షన్ చేసి ఇక్కడ యారో కీస్ ఉన్నాయి కదండి, అప్ యారో, డౌన్ యారో, ఈ విధంగా మార్చుకోండి. ఫైనల్ గా ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి ఇక్కడ అపెండ్ 1 అనే నేమ్ తో టోటల్ షీట్స్ అనేది కంబైన్ అయ్యి ఉందండి. టోటల్ రిపోర్ట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. 2020 నుంచి 23 దాకా ఇక్కడ మెర్జ్ అయింది. ఓకే, దీనికి అపెండ్ 1 అనే నేమ్ కాకుండా వేరే నేమ్ ఇస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ టోటల్ ఇయర్స్ ఇలా ఇచ్చేసాను. అండ్ ఈ మెర్జ్ అయిన రిపోర్ట్స్ లో మీరు ఏదైనా మళ్ళీ ఫార్మేట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. అండ్ అడిషనల్ గా మీరు కాలమ్స్ ని స్ప్లిట్ చేయాలా, యాడ్ చేయాలా, లేదా వాల్యూస్ అనేది కరెన్సీ ఫార్మేట్ లో మార్చుకోవాలి. సెలక్షన్ చేసి ఆ కాలం ని రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టైప్ కరెన్సీ ఫార్మేట్ లో చేంజ్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. ఇలా మాడిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ చూసారు కదండి హోమ్ ట్యాబ్ లో క్లోజ్ అండ్ లోడ్, ఇందులో క్లోజ్ అండ్ లోడ్ టు సేవ్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అయిందండి. ఇప్పుడు మనం పైవట్ టేబుల్ రిపోర్ట్ అనేది క్రియేట్ అవ్వాలండి. ఇక్కడ పైవట్ టేబుల్ రిపోర్ట్ సెకండ్ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి మనకి సపరేట్ షీట్ అనేది క్రియేట్ అయ్యిందండి.
కొంచెం లోడ్ అవుతుందండి. మల్టిపుల్ షీట్స్ వర్క్ బుక్స్ లో డేటా ఉంది కదండి, కంప్లీట్ గా లోడ్ అవుతుంది. అండ్ పైవట్ టేబుల్ క్రియేట్ అయిన ఎక్స్ట్రా షీట్ కూడా నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ 2020 సేమ్ నేమ్ వచ్చింది. ఎడిట్ చేసి నేను ఇక్కడ టోటల్ ఇయర్స్. ఎప్పుడైతే పైవట్ టేబుల్ షీట్ అనేది క్రియేట్ అయ్యిందో మనకి రైట్ సైడ్ లో పైవట్ టేబుల్ ఫీల్డ్స్ అనేది ఓపెన్ అవుతాయి కదండి. ఇక్కడ మనం వెరిఫై చేస్తే ప్రతి ఇయర్ కి సంబంధించిన ఫీల్డ్ నేమ్స్ అనేది ఇండివిజువల్ గా వచ్చేస్తాయండి. 2020 దీన్ని హైడ్ చేసుకోండి. 2021, 22, 23 అలానే టోటల్ ఇయర్స్ కి సంబంధించిన ఫీల్డ్ నేమ్స్ కూడా యాడ్ అయినాయండి. ఓకేనా. ఇప్పుడు మనకి 4 ఇయర్స్ కి సంబంధించిన రిపోర్ట్ అనేది క్రియేట్ చేయాలండి. ఓకే. ఇయర్ వైజ్ గా రిపోర్ట్ క్రియేట్ చేయాలండి. ఏ ఇయర్ లో టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే. డైరెక్ట్ గా నేను వాల్యూని యాడ్ చేశాను. ఓకే. టోటల్ వాల్యూ వచ్చింది. ఇయర్ వైజ్ గా కావాలి. డేట్ అనే ఫీల్డ్ నేమ్ ని డైరెక్ట్ గా రో బాక్స్ లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి మనకి ఇయర్ వైజ్ గా సేల్స్ వాల్యూ వచ్చేసింది. 2020లో టోటల్ సేల్స్ వాల్యూ ఎంత, 21లో ఎంత, 22లో ఎంత, 23లో ఎంత, టోటల్ సేల్స్ వాల్యూస్. ఫస్ట్ ఉన్న 3 ఇయర్స్ ఒకే వర్క్ బుక్ లో 3 షీట్స్ ఉన్నాయండి. 23 ఏమో సపరేట్ వర్క్ బుక్ లో ఉన్న డేటా. ఈ మొత్తాన్ని కలిపి ఒకే షీట్ లో పైవట్ టేబుల్ క్రియేట్ చేసామండి. కానీ ఇక్కడ మనకి ఈ డేట్స్ అనేది ఓన్లీ ఇయర్ ఒకటే రాదండి. క్వార్టర్స్, మంత్స్ ఇవి కూడా యాడ్ అవుతాయండి. ఇవి అవసరం లేదు అనుకుంటే వీటిని మీరు డిలీట్ చేసుకోండి ఈ ఫీల్డ్ నేమ్స్ ని. దీన్ని సెలక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ హైలైట్ అవుతాయండి. రిమూవ్ ఫీల్డ్, రిమూవ్ ఫీల్డ్ ఇలా మంత్ వైజ్ క్వార్టర్ వైజ్ రిమూవ్ చేశాను. ఓన్లీ ఇయర్ ఒక్కటే ఉంచాను. ఇయర్, డేట్ అండ్ వాల్యూస్ అనే ఫీల్డ్ నేమ్ అనేది వాల్యూ దాంట్లో యాడ్ చేయండి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ పర్టికులర్ గా టోటల్ ఇయర్స్ ఉన్న ఫీల్డ్ నేమ్స్ ని మాత్రమే తీసుకోండి. ఓకేనా. ఓకేనండి. ఏ పర్సన్ ఏ ఇయర్ లో ఎంతెంత సేల్ చేశాడు అలా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఇక్కడ టోటల్ ఇయర్స్ లో సేల్స్ పర్సన్ నేమ్, నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని రో బాక్స్ లో స్టార్టింగ్ డ్రాగ్ చేయండి ఫస్ట్ ఫీల్డ్ నేమ్ గా. ఓకేనండి. అప్పుడు మనకి ఇక్కడ రిపోర్ట్ క్రియేట్ అయింది చూడండి. గణేష్ అనే పర్సన్ టోటల్ 4 ఇయర్స్ లో ఎంతెంత సేల్ చేశాడు. ప్రసాద్ అనే పర్సన్ టోటల్ 4 ఇయర్స్ లో ఎంతెంత సేల్ చేశాడు. ఇలా ఈచ్ పర్సన్ ఏ ఇయర్ లో ఎంతెంత సేల్ చేశాడో ఇలా మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. పర్సన్ కాదండి, ప్లేస్ వైజ్ గా ఎంతెంత సేల్ జరిగినాయి, ప్రోడక్ట్ వైజ్ గా ఎంతెంత సేల్ జరిగినాయి. అప్పుడు మీరేం చేస్తారు, ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని రిమూవ్ చేయండి. నేమ్ ప్లేస్ లో ప్లేస్ ని యాడ్ చేయండి. అప్పుడు మనకి ప్లేస్ వైజ్ గా టోటల్ ఇయర్స్ లో రిపోర్ట్ క్రియేట్ అయింది చూడండి. గుంటూరులో 4 ఇయర్స్ లో సేల్స్ వాల్యూస్ అండ్ ఒంగోలులో 4 ఇయర్స్ లో. కానీ ఇక్కడ చూడండి 2021 డిస్ప్లే అవ్వట్లేదు. అంటే ఒంగోలులో 2021లో ఎలాంటి సేల్స్ జరగలేదు. ఇలా మనం రిపోర్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఫీల్డ్ బాక్స్ లో నేను ప్రోడక్ట్ అనేది యాడ్ చేశానండి. ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ వైజ్ గా మనకి రిపోర్ట్ అనేది క్రియేట్ అయింది. అలానే ఇక్కడ ఈ డేట్ అనేది రిమూవ్ చేస్తున్నా అండి. ఈ ఫీల్డ్ నేమ్ రోస్ వైజ్ గా ప్రోడక్ట్ ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చాను. 4 ఇయర్స్ లో ఈచ్ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయి చూడండి. ఏ ప్రోడక్ట్ టోటల్ సేల్స్ వాల్యూస్ 4 ఇయర్స్ సేల్స్ వాల్యూస్ ఈ విధంగా చూసుకోవచ్చు. లేదా ప్రోడక్ట్ తీసేసి ప్లేస్ యాడ్ చేశాను. 4 ఇయర్స్ లో ఈచ్ ప్లేస్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చేసింది. అలా పర్సన్ నేమ్ యాడ్ చేస్తే 4 ఇయర్స్ లో ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇలా ఇక్కడ మీరు చేంజ్ చేసే దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వస్తుందండి. అలానే ఈ రో బాక్స్ లోనే ఈ నేమ్ తర్వాత నేను ప్లేస్ అనేది యాడ్ చేశానండి. ఈచ్ పర్సన్ ఏ ప్లేస్ లో ఎంతెంత సేల్ చేశాడు టోటల్ సేల్స్ వాల్యూస్ ఈ విధంగా చూసుకోవచ్చు. అలా ప్లేస్ అయినా కావచ్చు, ప్రోడక్ట్ అయినా కావచ్చు, ఈ విధంగా రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న రిపోర్ట్ అనేది ఎలా క్రియేట్ చేశానండి, ప్రతి పర్సన్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నారండి. అలా కాకుండా మనం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఈ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ని మీరేం చేస్తారు, ఫిల్టర్ బాక్స్ లో యాడ్ చేయండి. ఇక్కడ మనకి ఆల్ పర్సన్స్ ఏ ప్రొడక్ట్స్ ని ఎంతెంత సేల్ చేశారో టోటల్ రిపోర్ట్ వచ్చేసింది. ఓకే. ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఆల్ లోకి వెళ్ళండి. మీరు ఏ పర్సన్ అయితే సేల్స్ వాల్యూ చూడాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ పర్సన్ ని సెలెక్షన్ చేయండి. రాజేష్. ఓకే అనండి. ఇదిగోండి రాజేష్ కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూస్, ఏ ప్రోడక్ట్ ఎంతెంత సేల్ చేశాడు. అలానే ప్రసాద్. ఓకే అన్నాను. ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. అలానే ఇక్కడ ఈ ఫిల్టర్ బాక్స్ లో ఈ నేమ్ అనేది రిమూవ్ చేసి ప్లేస్ యాడ్ చేశానండి. ఏ ప్లేస్ లో ఏ ప్రోడక్ట్ ని ఎంతెంత సేల్ చేశారు. ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి టోటల్ ప్లేసుల్లో ఈచ్ ప్రోడక్ట్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయండి. ఇక్కడ నేను ఫిల్టర్ ఐకాన్ ని క్లిక్ చేసి పర్టికులర్ గా నేను ఇక్కడ ఒంగోలు సెలక్షన్ చేసి ఓకే అన్నాను. పర్టికులర్ గా ఒంగోలు వాటికి 4 ఇయర్స్ లో టోటల్ సేల్స్ వాల్యూస్ ఎంత సేల్ జరిగిందో రిపోర్ట్ చూడొచ్చండి. ఇక్కడ నేను తెనాలి సెలక్షన్ చేశాను. ఓకే అన్నాను. తెనాలి చూసుకోవచ్చు. లేదండి 2 ప్లేసెస్ కలిపి ఒకేసారి చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ ఐకాన్ క్లిక్ చేయండి.
సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్, ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి తెనాలి, గుంటూరు 2 ప్లేసెస్ ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి తెనాలి, గుంటూరులో ఏ ప్రోడక్ట్ ఎంతగా సేల్ జరిగింది, టోటల్ సేల్స్ వాల్యూస్ అనేది వచ్చింది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ లో మల్టిపుల్ షీట్స్ ని మల్టిపుల్ వర్క్ బుక్స్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని కూడా మనం డిఫరెంట్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.